హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే మరి ఆయన విడిమైనా చేయగలడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వారిని దేవుడు వాడుకుంటాడు. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఈ దినం నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్పే అర్హత దేవుడు నాకు ఇచ్చినాడు. నా ఆలోచనలు వేరు, కానీ దేవుని యొక్క ఆలోచనలు వేరు. హల్లెలూయా. ఏ రోజు మీ ఆలోచనలు వేరు, కానీ దేవుడు మీ జీవితంలో మార్పు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మరి నా క్లుప్తమైన సాక్ష్యం ద్వారా నీకు వందనాలు అయ్యా. నీ వాక్యాన్ని నేను ధ్యానించబోతుండగా తండ్రి, నా మనసును బంధించండి. కేవలం నీ వాక్యం నా నోటి ద్వారా వచ్చి తండ్రి, నీ బిడ్డలైన వీరు ఆశ కలిగి ఉంటున్నారు. వారి హృదయంను నెమ్మదిపరిచి సంతోషపరిచి వారి జీవితంలో వారు అంటూ ఏమిటి అని తెలుసుకునే బాధ్యత బిడ్డలకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను నీకు సమర్పించుకుంటూ యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి అయ్యగారికి మరి అమ్మగారికి వందనాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి జాయ్ ఫౌండేషన్కి మరియు జాయ్కి కుటుంబాన్ని అందరికీ మరి పిల్లలకి అందరికీ కూడా వందనాలు. సంఘం అంతటికి కూడా వందనాలు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన మాట, నాతో కూడా మాట్లాడిన మాట, ఒక ప్రశ్న. మన జీవితంలో ఈ భూమి పైన మనము ఎందుకు మనగడ సాగిస్తున్నాం? ఇది ప్రశ్న. ఎవరైనా మీరు జవాబు చెప్పొచ్చు. ఈ భూమి పైన మనం బ్రతుకుతూ ఈ మనుగడ సాగిస్తున్నానికి కారణం ఏమిటి? ఎవరైనా చెప్పొచ్చు. నేను తప్పు చెప్తానా అని అనుకోకండి. బైబిల్లో నుంచి చూద్దాం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించినాడు? ఈ మనుగడ మనం ఎందుకు జీవిస్తున్నాం? దేవుడు మన ద్వారా ఏం చేయబోతున్నాడో ఈరోజు దేవుడు మనతో మాట్లాడన్నాడు. ఎవరైనా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ భూమి పైన మనం ఎందుకు మనగడను సాగిస్తున్నాం? ఎందుకు బ్రతుకుతున్నాం? ఒకవేళ నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు, నాకే 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 అనే ప్రశ్న సాధారణంగా అందరికీ ఉంటుంది. నాకు కూడా ఉంది. నిన్నటి దినము నా సేవకునితో మాట్లాడిన తర్వాత నా భార్యను ఎక్కించుకొని నేను ఆఫీస్కి వెళ్తున్న సమయంలో దేవుడు ఈ మాటను నాతో మాట్లాడినాడు. రేపు నువ్వు ఈ మాటను నువ్వు మాట్లాడాలని. హల్లెలూయా. మీ అందరి జీవితంలో కూడా ఒక ప్రశ్నాంతకమైన జీవితం మీరు జీవిస్తుండొచ్చు. ఎందుకు నేను బ్రతుకుతున్నా? ఎందుకు నాకు ఈ కుటుంబం? ఎందుకు నా ఈ పిల్లలు? ఎందుకు నాకు ఈ జీవితం అని నీకు ఒకవేళ ప్రశ్న ఉంటే దేవుడు ఈరోజు సూటిగా నీతోనే మాట్లాడనేబోతున్నాడు. హల్లెలూయా. మనం దానిని నెరవేర్చడానికి కోసమే దేవుడు ఈ లోకాన్ని నిన్ను నన్ను మనం సృష్టించినాడు. ఎవరైనా బైబిల్ చదివేది ఉంటే త్వరగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం తీద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాసి ఉన్నాయి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించును. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఈరోజు నిన్ను పుట్టించిన వాడెవడు? దేవుడే. ఎవరా దేవుడు అని నీవు ఒకవేళ నువ్వు ప్రశ్నార్జిత ఉంటే దేవుని అడుగు. దేవుడు తప్పకుండా నీ కోరికను నీ విషయాన్ని నీకు తెలియపరుస్తాడు. ఇక్కడ ఈ మాటలో మనం కనుక చూస్తే నాకు ఇచ్చిన సమయం 40 నిమిషాలు. త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక పర్పస్తో నియమించినాడు. నిన్ను ఒక ప్రదేశంలో పెట్టినాడు. నిన్ను ఒక ఉద్యోగం నీకు అనుగ్రహించినాడు. నీకు ఒక తలంపును అనుగ్రహించినాడు. నీకు ఒక జ్ఞానమును అనుగ్రహించినాడంటే అది నీవు దేవుని కొరకే వాడాలి. హల్లెలూయా. నువ్వు మేస్త్రి పని చేస్తే మేస్త్రి పని చేసినప్పుడు దేవునికి న్యాయంగా
ధర్మముగా నువ్వు దేవుని పని పట్ల చేస్తే నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్టే. హల్లెలూయా. దేవుడు నీకు ఒక మంచి స్వరము గనక ఇస్తే, దేవుని ఆరాధించడానికి గనక నువ్వు వెనకపోతే నువ్వు అపవాదికి సమయం ఇస్తావు. గనక నీ నోరారా దేవుని స్తుతించి నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీవు దేవుణ్ణి ఘనపరిచినట్టు దేవుడు నిన్ను ఈ లోకంలో సృజించినాడు. ఒక చిన్న నేను కథను చెప్తాను. ఆ కథ ఏంటంటే, దేవుడు లోకమును సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనములకు లేక 3వ వచనములకు 4వ వచనంలో కనుక చూస్తే అక్కడ దినములలో పోలినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు దయ్యము అని మనం మాట్లాడుతుంటాం. అసలు దేవుడు ఎవరు, దయ్యము ఎవరు అని మనం ఒకవేళ మనని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ రెండు కూడా మనమే అని మనము ఈరోజు మనం గ్రహించాల. ఎందుకు చేత అంటే నీకు డేటగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము ఆయన నీలమట్టిని తీసుకొని ఆయన జీవ ఆత్మను ఊదినప్పుడు నీవు జీవాత్మ అయినట్టుగా మరి అక్కడి నుంచి వ్రాయబడి సృష్టి అంతా కూడా సృష్టింపబడినట్టుగా మనం చూస్తాం. మనమందరి జీవితంలో మనందరి శరీరంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. కాబట్టి నీవు చేసిన పనిని దేవుడు చెప్పిన ఆజ్ఞను అనుసరించకుండా నీ ఇష్టానుసారమైన జీవితము జీవించినప్పుడు నువ్వు అపవాదికి చోటును అనుగ్రహిస్తున్నట్టుగా నువ్వు గ్రహించుకోవాలా. ఎందుకు ఈ మాటను నేను చెప్తున్నానంటే, ఆది అందు దేవుడు దూతలను సృష్టించినప్పుడు అందులో ప్రధాన గాయకుడైన మరి లూసిఫరు ఆయన ఎంతగానో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ దేవునికే మహిమ చెల్లిస్తారా, నాకెందుకు చెల్లించారనే స్వార్థము గర్వముతో ఆయన నన్ను కూడా స్తుతించండి అని వేరే దూతలను అడిగినప్పుడు ఆయన మరి సృష్టిని చేయాలనే ఆలోచన కలిగి మరి ఆ 2వ వచనంలో 3వ వచనంలో కనుక చూస్తే బైబిల్లో ఒక దినము గడియ అప్పుడు ఎన్ని సంవత్సరాలట, 1000 దినములతో సమానం. ఆ దినములలో గనక మనం ఒకవేళ చూస్తే దేవుడు ఎంతగానో ఆలోచన చేసి నేను సృష్టించిన దూతలు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి నన్ను సృజించడానికి లేక నాతో కలిసి సహవాసం చేసి నన్ను ఆరాధించడానికి నేను మనిషిని ఏర్పాటు చేస్తానని తన స్వరూపమందు మనుషులను తయారు చేస్తున్నాడు. అదే నీవు నేను. ఈరోజు మనం ఏం చేస్తున్నామనంటే లూసిఫర్ చేసిన పనులే మనము కూడా చేస్తున్నాం. హల్లెలూయా. మనకిష్టానుసారమైన జీవితం మనం జీవిస్తున్నాం. మన మనసులో తన ఆత్మ ఉండి ఇది తప్పు అని నీ ఆత్మ చెప్తున్నప్పటికీ నువ్వు తిరిగి నీ శరీరం కోసం నీ సంతోషం కోసం ఆ పనులన్నీ చేస్తున్నావు. కనుక మనుషులమైన మనము ఈరోజు అపవాదితో కలుస్తున్నామా లేక దేవునితో కలుస్తున్నామా అని నిన్ను నీవు ప్రశ్న చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ వచనంలో కనుక చూస్తే ఆయన నా మహిమ నిమిత్తం అని మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎవరి నిమిత్తము? నా మహిమ నిమిత్తం, ఆయనను గణపరచడాని కోసము, ఆయనను ఆరాధించడాని కోసము దేవుడు మనందరినీ సృష్టించినప్పుడు ఇందాకే మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరైనా నన్ను చూస్తున్నారా అని నేను మెల్లంగా చప్పట్లు కొడుతున్నారా, నా మనస్సారా దేవుని నేను ఆరాధిస్తున్నానా, నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను ఆరాధిస్తున్నాననే నిన్ను నీవు ఈరోజు ప్రశ్న వేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆరాధించే సమయంలో నీ పరిస్థితి ఏమిటి? నీవు ఆరాధించే టైంలో నీవు ఇంటి గురించి ఆలోచిస్తున్నావా, నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా, నీ భార్య గురించి ఆలోచిస్తున్నావా, నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా? మరి అది నీకే తెలుసు. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే సమయంలో కూడా నీ మనసు ఎటువైపు ఉన్నది అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నా మహిమ నిమిత్తం నేను నిన్ను సృష్టించినాను కాబట్టి నా నామం పేరిట నువ్వు మరి నన్ను ఘనపరచాల్సిందిగా దేవుడు మరి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం భూమిపైన ఎందుకు మరి మనుగడ సాగిస్తున్నాం? మనం దాన్ని ఆయన యొక్క చిత్తాన్ని మరి నెరవేరుస్తున్నామా అని ఒకవేళ మనం చూస్తే, సంగమా మీరు ఎప్పుడైనా నేను ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నాను,
ఎందుకు బతుకుతున్నాను అని నీ జీవితంలో నీకు ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది. నీకు కష్టం వచ్చినప్పుడు నీకు ఆ ప్రశ్న నీకు వచ్చి ఉంటుంది, ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు, ఇంకా చనిపోతే బాగుండు అని నీ జీవితంలో ఒకానొక సమయంలో ఆ ప్రశ్న నీ జీవితంలో ఉండొచ్చు. కానీ మరి జీవితంలో కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనం ఒకవేళ చూస్తే కేవలం మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో ఇమిడి ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి మనల్ని పంపించిన వాడు దేవుడు మనల్ని ఊరికే వదిలేవాడు కాడు. కాబట్టి ఆయనకు ఒక చిత్తం మన పట్ల ఉంది, ఆయనకు ఒక పర్పస్ మన పట్ల ఉన్నది. ఎంత కష్టం వచ్చినా చూడండి, నా జీవితంలో నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నా ఇష్టానుసారంగా నేను జీవించినప్పుడు నాకు వచ్చిన కష్టము ద్వారా నేను దేవుని వైపు పరిగెత్తి ఈరోజు మీతో ముందు మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఆ కష్టం మీ జీవితంలో మీకు రాక మునిపే మిమ్మల్ని మీరు మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రశ్న ఏంటంటే, మనము దేవుడు చెప్పిన దానిని నెరవేరుస్తున్నామా లేమా అనే ఈ దినము మనము ప్రశ్న చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అవును, మన కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, సంతోషాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి, ఎదుగుతున్నాం, కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, కొన్నిసార్లు నష్టం పోతున్నాం. అయినప్పటికీ దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి కోసం మీ అంతు మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ గనక మీరు చేసుకోలేకపోతే మీకు ఈ దినము నేను ఒక 3 పాయింట్లు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ 3 గనక మీరు ఉన్నారా లేరా అని మీరు చూసుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించనేబోతున్నాడు. మనం దేవుని మహిమ కొరకే మనం ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం ఇందాకనే మనకు సెలవిచ్చింది. మరొకసారి చదువుతామా? యెషయా 43:7 వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఇప్పుడు మనం ఎందుకు సృష్టింపబడ్డామని అంటే ఆయన నామమును ఘనపరచడానికి మనము సృష్టింపబడ్డాం. బైబిల్ చెప్తుంది, డబ్బు కాదు, కీర్తి కాదు, సుఖం కాదు, సంతోషం కాదు, బాధ కాదు, దుఃఖము కాదు, ఇవన్నీ కూడా ఏవి కూడా కాదు, కానీ ఆయన నామమును స్తుతించడానికి కోసమై ఈ లోకంలో మనము సృష్టింపబడినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అదే రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం కనుక మనం చూస్తే, మనం దేవుని ఎందుకు మహిమపరుస్తున్నాం అనే విషయాన్ని కనుక చూస్తే యెషయా గ్రంథం ఎలా చెప్తుంది. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం మనం కనుక చూస్తే, దినచర్యలు మనం ఏమైతే చేస్తున్నామో అవే చేయట్లలో దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కాబట్టి నీవు భోజనము చేసినను అండి, పానము చేసినప్పటికీ, మీరు ఏది చేసినప్పటికీ సమస్తమును దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. మీరు భోజనము చేసేటప్పుడు దేవుని స్తుతించాలా? మీరు ఏ పని చేస్తున్నప్పటికీ, పానము చేస్తున్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి స్తుతించమంటున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బాధలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నావా? ఇశ్రాయేలీయులు మరి వారు ప్రయాణములో బబులోను దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారు మీరు స్తుతించండి అన్నప్పుడు వారు స్తుతించలేని స్థితిలో వారు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ బాధలో ఉన్నావో తెలియదు, నీవు ఏ దుఃఖంలో ఉన్నావో నీవు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం నీకు సెలవిస్తుంది, దేవుని స్తుతించమంటుంది. ఈరోజు నువ్వు స్తుతిస్తావా? నీ మనసును దేవుని వైపు కేంద్రీకరిస్తావా? దేవుని నువ్వు కనుక ఆరాధించినట్టయితే, దేవుని నువ్వు గణపరిచినట్టయితే
తండ్రిగా నీ పట్ల కావలసిన ప్రతి పనిని దేవుడు నెరవేరుస్తాడు. మరి ఒక తండ్రి కుమారుడు అడిగిన విషయాలన్నీ కూడా ఏ రీతిగానైతే నెరవేరుస్తాడో అదే రీతిగా మన పరమ తండ్రి ఆయనను గణపరిచినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడని ఈ మొదటి మాట మనం దేవుని మహిమపరుచుకొనుచున్నట్టు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవ మాటగా మనం చూస్తే మనము సేవ చేయుటకే రక్షింపబడితిమి. ఏం మాట? ఒకసారి చెప్పండి అందరూ. జాయ్ ఫౌండేషన్ ఏం చేస్తుంది ఇక్కడ? సేవ చేస్తుంది. మొదటి మాట మనం ఏం చేస్తున్నాం? దేవుని మహిమపరచుటకే మనం ఉన్నామని తెలుసుకున్నాం. రెండో విషయం ఏంటంటే మనం సేవ చేయుటకే రక్షించబడితిమి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా చెప్తుంది. ఇది నా మాటలు కాదు, ఇది దేవుని యొక్క మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూస్తే అక్కడ మరియు వాటి యందు మనం నడుచుకునేందు దేవుడు ముందుగా స్థిరపరచబడిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తేసినందు సృష్టింపబడిన వారిమైతిమి. ఒకవేళ ఎందుకు మనం సృష్టింపబడ్డామంటే ఏమిటి సమాధానం? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తేసినందు సృష్టింపబడినాం. నేను ఎందుకు బ్రతుకుతున్నా ఈ లోకంలో, నేను ఎందుకు పుట్టినాను నీకు ఒకవేళ ఈరోజు ప్రశ్న ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాట మీకు సెలవిస్తుంది, నీవు సృష్టింపబడినది ఇతరులకు సహాయము చేయుటకై దేవుడు నిన్ను సృష్టించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ ఆలోచన చేత ఇక్కడికి వచ్చినావేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీకు సేవ చేసే అలవాటు లేకదేమో, ఇప్పటి వరకు నీవు సేవ చేయలేదేమో, లేక ఇప్పటి వరకు నువ్వు సేవ చేసినవేమో, కానీ నిన్ను ఆ పరిస్థితులకు దేవుడు నిన్ను తీసుకువచ్చి దేవుడు తను తాను మహిమపరచుకోవడానికి దేవుడు నిన్ను ఈ లోకం మీద నియమించినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు కేవలం నరకము నుండి తప్పించబడడానికి, రక్షింపబడడానికి లేదు, కానీ ఇక్కడ ఆయన చేతులు పాదములుగా ఉండటానికే మీరు రక్షింపబడ్డారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలా. ఏదో మేము రక్షణ పొంది పరలోక రాజ్యం పోతామనేది కాదు. ఈ లోకములో దేవుడు నిన్ను ఒక పర్పస్ తో నిన్ను నియమించినాడు. ఇతరులకు, అన్యులకైన బిడ్డలకు నీవు సేవ చేయుటకు, లేక ఒకవేళ మనము ఆలోచన చేసినట్టయితే మీ కుటుంబం, సమాజం, మీ కార్యక్రమంలో మరి మీ పరిచర్య చేయడానికి కోసం దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ మీరు దేవుణ్ణి మహిమపరచాలి, లేక మరి మనం నిరంతరం మనం పరిశీలించబడుతున్నాం కాబట్టి మనము విధవరాలను ప్రేమించాలా, లేక చిన్నపిల్లలను మనం ప్రేమించాలా, దైవోగ భక్తి గల పిల్లలను మనం ప్రేమించాలా, మనం ఉన్న చోట ఉపయోగపడే వ్యక్తి ఇలా ఉండేలా మనం ప్రయత్నం చేయాలా. ఇక్కడ ఒక జాయ్ ఫౌండేషన్ ఉందంటే ఇక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారందరికీ కూడా తెలుసు ఇక్కడ ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది పిల్లలను, కొంతమంది వృద్ధులను ఈ ఫౌండేషన్ పోషిస్తుంది అని ఇక్కడ ఉన్న సమాజం వారికి తెలుసు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇంటి పక్కనున్న వారితో, నీ పొరుగు వారితో నీ కుటుంబం ఎలా ఉందనే విషయాన్ని నువ్వు ఈరోజు ప్రశ్నించుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనం సేవ చేయుటకే రక్షింపబడినాం కాబట్టి దేవుని యొక్క రక్షణలో మనం ఉన్నాం కనుక మన ముఖము కాదు మనం చూపించేది, మన రక్షణ స్వార్థను మనం చూపించాల్సిందిగా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా సేవ చేయుటకు మనం రక్షింపబడినట్టుగా దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడాలి. మనుషులు మీ సత్క్రియలను చూచు అమ్మ నాకు ఇవ్వడట్లేదు అక్కడి నుంచి. పరలోకమందున్న నీ తండ్రి మహిమపరచుటకు
వారి యొక్క మీ ముఖము ప్రకాశింప నీయుడి, లేక వెలుగు ప్రకాశింప నీయుడి. మీ ముఖము ప్రకాశింపబడేటట్టుగా మీ ముఖం ఉండాలి. కానీ క్రైస్తవుడైనమ్మా అమ్మా ముఖం చూస్తేనే నాకు ఎట్లనో అనిపిస్తుంది, ఆమె ఎంతో దీనంగా, అది కాదు. నీ ముఖం చూసినప్పుడు దేవుని యొక్క బిడ్డ అని తెలిసి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకునే స్థితిలో నీ ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమపరచడానికి అతమై దేవుడు నిన్ను నియమించి దేవుడు నిన్ను రక్షించుకున్నప్పుడు నీవే అయ్యా నా బాధలు, అయ్యా నా కష్టాలు అని నిన్ను నువ్వు కృంగదీసుకున్నప్పుడు దేవుడు మరి నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క సేవ చేయుటకు నిన్ను రక్షింపబడినట్టుగా మేము చేస్తున్నాడు. మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. ఈ రాత్రి కనుక యేసయ్య వస్తే నిన్ను ఇక్కడ నిన్నటి దినమున నువ్వు ఏం సేవ చేసినావు, ఎవరికి పరిచర్య చేసినావు, లేక ఈ వారములో నీవెవరికైనా సహాయం చేసినావా? పోయిన ఆదివారం నువ్వు సంఘానికి వచ్చినావు, దేవుని యొక్క వాక్యం విన్నావు, దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తానని నువ్వు సిద్ధపడి ఉన్నావు, దేవుని ఆరాధించినావు. కానీ నీ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికి కూడా సహాయము చేయకపోతే నీ జీవితం ఎందుకు? హల్లెలూయా. నీవు రక్షింపబడిన దానవైతే, నీవు రక్షింపబడిన వాడవైతే దేవుడు నిన్ను తన సేవ చేయుటకు లేక ఇతరులకు అవసరం ఉన్న బిడలకు అవసరతను నెరవేర్చుట కొరకు దేవుడు నిన్ను నియమించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కానీ నీవు నేనే ఎందుకు చేయాలా, నాకెవరైనా చేస్తే బాగుంటుంది అని కనుక ఒకవేళ ఆలోచిస్తే, నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. నీవు ఇతరులకు సేవ చేయుటకు దేవుడు నిన్ను ఏర్పరిచి నిన్ను రక్షించుకున్నాడు. తన స్వరూపమందు నిన్ను నియమించి తన రక్తం ద్వారా నిన్ను కడిగి నీకు బాప్తీసం ఇచ్చి నువ్వు ఒక దేవుని యొక్క కుమారుడిగా తన కుటుంబంలో నిన్ను చేర్చుకున్నాడు. నీవు దేవుని కుటుంబంలో ఉన్నప్పుడు నీవు దేవుని పోలి నీవు సేవ చేయుటకు లేక ఇతరులకు సహాయం చేయుటకు నువ్వు సిద్ధముగా ఉండాలి. కానీ నీ అడుగు వెనుక వైపు వేయడానికి నీవు అర్హుడవు కాదు. మరి మూడవ మాట కనుక మనం చూస్తే, మనము నిత్యత్వం కోసం స్థిరపడడానికి ఇక్కడ ఉన్నాం. దేనికి ఉన్నాం? మనము నిత్యత్వం కోసం స్థిరపడి ఇక్కడ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక మనం చూస్తే అక్కడ 21వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదివితే మనము నిత్యత్వం కోసం స్థిరపరచబడడానికి ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. చదవండి అమ్మ ఎవరైనా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము 24. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఎవరన్నారు? అపోస్తుడైన ఎవరన్నారు? పౌలు గారు. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన నిత్యత్వం కోసం స్థిరపడడానికి ఆయన అన్నట్టుగా మనం చూస్తాం. పౌలు ఇలా అన్నాడు, జీవించుట క్రీస్తే. మరి మనము ఒకవేళ మనము మరణిస్తే లాభం అని మనం ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నాం? మన సంఘములో మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం? కానీ మన సంఘము ఆయన అవసరం ఉన్నందున ఆయన అక్కడనే ఉండిపోయాడు. మన ప్రార్థనలు, మన సాక్ష్యాలు, మన లేక ఆయన దయ, మన క్షమాపణ ఇంకా ఎవరికో అవసరం లేదేమో అనుకొని కొంతమంది సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడారు. మరి ఇవన్నీ కూడా ఒకవేళ చూస్తే ప్రతిరోజు నిత్యత్వం కోసం ఒక సన్నాహమే మనము సమయం వరాలు మరియు శ్రమల్లో మనం ఏమి చేశామో లేక అప్పగించవలసి ఉంటుందో అనే విషయాన్ని కనుక మనం చేస్తే అవన్నీ కూడా మరి ఈ నిత్యత్వం కోసం మనం స్థిరపడి ఉంటున్నట్టుగా మనం చూస్తాం. చదవము 21 నుంచి 24 వచనాలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. చదవండి 24 వరకు.
ఈ రెంటి మధ్యను ఇరువబడి ఉన్నాను. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందును నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు నందును మీకున్న అతిశయము అధికమవునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. దేవుడు మరి ఈ వాక్యం దీవించును గాక. ఎందుకంటే ఆయన నిత్యత్వం కోసం మనం స్థిరపడడానికి ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరి దీని అనుసారంగా మనం జీవించడానికి కొరకై మనము మన మనసులను భద్రపరచుకోవాల్సిందిగా ఈ దినం మీకు మనవి చేయించున్నాను. అదే రీతిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు కూడా చదువుకుందాం. మనం ఆయన నిత్యత్వం కోసం స్థిరపరచబడడానికి ఇక్కడ ఉన్నట్టుగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. కావున దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. ఎట్లుండాలంట? మనము ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దొంగ పనులు చేయాలా? అబద్ధాలు ఆడాలా? పాపాలు చేయాలా? ఆయనకి ఇష్టమైన పనులు చేయాలంటే దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో ఉంది కాబట్టి, మన శరీరంలో ఉంది కాబట్టి ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయాలి. మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు కూడా వద్దురా బాబు, మీకు 2 ఆజ్ఞలు చాలరా అని కూడా చెప్పింది కొత్త నిబంధన. అవి కూడా పాటించలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని, చెప్పండి నాతో పాటు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి. ప్రేమిస్తున్నామా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన నిత్యత్వం కోసం స్థిరపరచడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా సంతోషపరిచే బిడ్డలుగా మనము ఉండాలి. కాబట్టి మనం ఎందుకు బ్రతుకుతున్నామని మనం ఒకవేళ తిరిగి రీక్యాప్ కనుక మనం చూసుకున్నట్టయితే, మొదటిగా మనం ఏం చేయాలా? ఆయనను చెప్పిందంత ఉత్తగానే అయిపోయినా మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆయనను మహిమపరచాలి. హల్లెలూయా. ఆయన ఏం చేయాలా? మహిమపరచాలి. రెండో విషయం ఏం చేయాలా? ఆయన సేవ చేయాలా. జాయ్ ఫౌండేషన్ చేసినట్టు మీరు కూడా సేవ చేయాల. మూడవ పని ఏంటంటే ఆయన నిత్యత్వం కోసం స్థిరపరచడానికి మనం ఇక్కడ కోరుకుంటున్నాం, ఆయన గణపరుస్తున్నాం. మనం దానిని ఆయన చెప్పిన ఈ 3 మాటలను నెరవేర్చాలని ఎవరు ఇష్టపడుతున్నారో ఒకసారి చేతులెత్తండి. ఆయన చెప్పిన ఈ 3 పనులు ఒకరిద్దరే బ్రదర్స్ లేపినారు. మళ్ళొకసారి ఆయన ఈ 3 పనులు మనకు చెప్తున్నాడు కాబట్టి ఎవరెవరం చేద్దాం ఒకసారి చేతులెత్తామని నేనైతే చేస్తా. హల్లెలూయా. మనం దాన్ని నెరవేర్చుదాం. మీ జీవితంలో వాటన్నిటిని చూడండి. మీరు దేవుని మహిమపరచాలనుకుంటున్నారా? ఎవరికైనా సేవ చేశారా? లేక ఈరోజే మొదలు పెడతారా? ఆ సేవ చేయడం అంటే ఏదో డబ్బులు ఇవ్వడం కాదు, కానీ ఒక ముసలామె రోడ్డు దాటుతుంటే నువ్వు రోడ్డు దాటిపిస్తే చాలు, ఆ ముసలామెకి నువ్వు సేవ చేసినట్టే. హల్లెలూయా. ఏ చిన్న పని నువ్వు చేసినప్పటికీ నీకు చేతనైనంతే చేయమంటున్నాడు, కానీ నీకు మించిన సేవ నువ్వు చేయని అవసరం లేదు. నిత్యత్వాన్ని మనసులో ఉంచుకొని జీవించేలాగా నువ్వు మరి ఉండాల్సిందిగా దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఒక్క స్నేహం మనమందరం కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. అయ్యా, నా జీవితంలో మార్చయ్యా అని నువ్వు మనసారా దేవుణ్ణి ఆరాధించి నువ్వు మనసారా స్తుతిస్తే దేవుడు నీ జీవితాన్ని ఇంకనే మార్చబోతున్నాడు. దేవుడు మరి తన క్రియల చొప్పున నిన్ను స్థిరపరిచినాడు. తన క్రియల పట్ల నిన్ను ఒక రూపం చేసి ఈ లోకం మీద పెట్టినాడు. గనక దేవుని యందు నువ్వు గనక నిలబడాలని అనుకుంటే నువ్వు ఉన్న చోట నిలబడినా పర్వాలేదు, లేక కూర్చొని ప్రార్థన చేసినా పర్వాలేదు. అయ్యా, నేను ఈ రోజు నుంచి ఈ 3 పనులు నేను చేస్తానయ్యా, మరి నిన్ను మహిమపరుస్తానయ్యా. నేను తినేటప్పుడు కూడా నేను ఒక వాక్యం చెప్తుంది, తినేటప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతించమంటుంది.
లేక ప్రతి విషయంలో దేవుని వాక్యం నీకు చెప్తుంది ఏంటంటే నువ్వు దేవుణ్ణి స్తుతించమంటుంది. రెండో మాటగా నువ్వు సేవ చేయమని ఉంటుంది. అది ఏ సేవ అనేది ముఖ్యం కాదు. నువ్వు ఇతరులకు సహాయపడే సేవ నువ్వు చేస్తున్నావా? ఇతరులకు ఉపయోగపడుతున్నావా? నీ శరీరము ద్వారా ఎవరికైనా మేలు జరుగుతుందా? నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నావా? ఎవరికైనా సహాయపడేలాగా నువ్వు ఉన్నావా? నీ బ్రతుకును మార్చుకొని నీ నిత్యత్వం కోసం స్థిరపరచబడడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనక నీ హృదయమాన దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, గణపరుద్దాం. ప్రభువా, మేము కేవలం బ్రతికి ఉన్నందుకు మమ్మల్ని క్షమించు, మేము ఇక్కడ ఎందుకు ఉన్నామో మాకు తెలియదు అని ఉంటే నీ మనసులో ఈరోజే ప్రార్థన చేయి. నువ్వు ఉన్న చోటనే ప్రార్థన చేయి. నువ్వు లేక నిలబడినా దేవుని ఆరాధించిన, దేవుని స్తుతించిన, దేవుని గణపరిచిన, ప్రభువా మేము కేవలం బ్రతికి ఉన్నాం, ఇప్పటి వరకు మమ్మల్ని క్షమించు అని నువ్వు మనసారా దేవుణ్ణి ఆరాధించు. దేవుని బ్రతిమలాడు. ఇక్కడ ఎందుకు ఉన్నామో మాకు తెలియజేసినందుకే నీకు వందనాలయ్యా అని నువ్వు మనసారా దేవుణ్ణి స్తుతించు. నిన్ను మరి మహిమపరచడానికే మేము ఈ లోకంలో ఉన్నామని దేవుని నువ్వు గణపరచు. ఇతరులకు సేవ చేయడానికి మా దేవా నువ్వు మమ్మలను నియమించినావు. ఇతరులకు మేము సహాయపడేలాగా నువ్వు మమ్మల్ని నియమించినావని నిన్ను నువ్వు ప్రశ్న చేసుకో. నిత్యత్వానికి సిద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగినట్టయితే దేవుడు తప్పకుండా దేవుడు మీ గొప్ప కార్యములు చేసి దేవుడు నేను దీవిస్తూ ఆశీర్వదిస్తాడు కనుక మరి నీవు ఈ దినం దేవునితో కలిసి దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని కొరకై నువ్వు ప్రార్థన చేయి. మనసారా దేవుని నిన్ను ఆరాధించి. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, చలిగా చూసి స్వీకరించక, నన్ను తోసివేయక, నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, చలిగా ధృవీకరించగా, నన్ను తోసివేయక, సంధ్యాలు దాటి నన్ను చేరుకున్నావు. మార్గము తెలిసిన తప్పిపోయాడు, ఎటో తెలియక పోయాడు. మార్గము తెలిసిన తప్పిపోయాడు, ఎటో తెలియక పోయాడు. కొంతమంది కొరకు నింపోలేను, వచ్చాడు. కొంతమంది కొరకు నింపోలేను, వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడవక, నన్ను చూచి నిలిచిపోయాను. ధృవీకరించక, నన్ను తోసివేయక, సంధ్యాలు దాటి నన్ను చేరుకున్నావు. అందరి చేతులు పైకెత్తి ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ దాసు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మేము ఎందుకు ఈ లోకంలో ఉన్నాము అంటే కేవలం నిన్ను మహిమపరచడానికే ఉన్నామయ్యా. నీ నామానికి మహిమ, నీకే మహిమ కలగాలి. నా మాటల ద్వారా నీకు మహిమ కలగాలి. అందరూ చెప్పండి, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా నడక ద్వారా, నా క్రియ ద్వారా నీకు మాత్రమే మహిమ కలుగుగాక. నువ్వు నన్ను నిలబెట్టావు, నీ సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చావు అయ్యా. ఈ లోకంలో ఉన్నారంటే సత్క్రియల చేడుకుల కృప చూపించండి, ప్రార్థన చేయండి. అత్తమామకు సేవ చేయలేకపోతున్నవచ్చు, అమ్మనాలకు సేవ చేయలేకపోతున్నవచ్చు, ఇరుగు పనుల వారికి సేవ చేయలేకపోతున్నవచ్చు. ప్రభా, నీ దాసులతో మాట్లాడామయ్యా, నేను సేవ చేస్తానయ్యా. చేతులపైకి ఎత్తండి, ప్రార్థన చేయండి. ఈ కుటుంబ సభ్యులకు, బయటి వారికి
సేవ జరిగించేలాగున దేవుడు కృప చూపించలాగున